ఏమండోయ్! ప్రతిరోజు న్యూస్ అప్డేట్స్ అంటే బోర్ కొడుతుంది కదా! సరే. అప్పుడప్పుడు మా ఇంట్లో నాకు జరిగే పర్సనల్ సిట్యుయేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. సో, మార్నింగ్ ఏమైందంటే ఈ అల్మారా క్లీన్ అయితే చేశామనమాట. సో, చాలా బట్టలు తీసేశారు. ఆల్మోస్ట్ ఒక 10, 15 షర్ట్స్ వరకు ఉన్నాయి. అండ్ ఒక అర డజన్ ప్యాంట్స్ వరకు ఉన్నాయి. సరే తీసి ఇచ్చేశారు. అండ్ ఓకే ఫైన్ పసుపు నీళ్ళు జల్లి ఎవరికైనా ఇచ్చేద్దాము. ఈరోజు శనివారం కదా అన్నానండి. ఉన్నట్టుండి నో. చాలా స్ట్రిక్ట్‌గా చెప్పేస్తున్నాను. నో. నా బట్టలు ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. ఇదేంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఇన్ని ఏళ్ల నుండి మామూలుగా పాత బట్టలు ఎవరికైనా అవసరమైతే ఆర్ఫనేజ్‌కెళ్ళి ఇవ్వడం, లేదంటే ఇంట్లో పని వాళ్ళకి లేదా పొలం కౌలు చేసే వాళ్ళకి అలా ఇవ్వడం మాకు అలవాటనమాట. ఉన్నట్టుండి ఏంటి ఇలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు అని ఏమైంది ఏంటి అని అడిగితే, ఎవరు పెట్టారో తెలీదండి యూట్యూబ్ ఛానల్‌లో. అది చూసారంట. మనం వేసుకున్న బట్టలు ఎవరికైనా ఇస్తే మనకి బ్యాడ్ జరుగుతుంది. వాళ్ళకి గుడ్ జరుగుతుంది అని చెప్తున్నారు. పోనీలెబ్బా! వాళ్ళకి గుడ్ జరిగితే మంచిదే కదా అని అన్నాను. అలా కాదు వాళ్ళకి గుడ్ జరిగితే మంచిదే. బట్ నాకు బ్యాడ్ జరగడం నాకు ఇష్టం లేదు. బట్ నా బట్టలయితే నేను ఇవ్వను. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అన్నారండి. సో మరి ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అని అడిగాను. అంటే ఆయన చెప్పిన సమాధానం వినండి. ఒక బిగ్ షాపర్‌కి అయితే చక్కగా సర్దారు. పిల్లలిద్దరూ వచ్చి హెల్ప్ చేశారు. సర్దాము. పసుపు నీళ్ళు జల్లేసాను. మరి ఇప్పుడు ఏం చేయను దీన్ని అని అడిగితే, ఇంటి బయట మన బిన్స్ ఏమైతే పెడతామో అక్కడ పెట్టేయమన్నారండి. సో ఎవరు తీసుకుంటే వాళ్ళని తీసుకొని నువ్వు నీ చేత్తో ఇవ్వద్దు అన్నారు. మరి ఇదేం కండిషనో నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి ఎంత ఖర్చొస్తుందంటే ఒక్కో రోజేమో అబ్బా మా ఆయన ఎంత బంగారమో అనుకుంటాను. ఇలాంటి పనులు చేసినప్పుడైతే మహా పిచ్చి కోపం వచ్చింది నాకు. సరే ఫైన్ బయట పెట్టడం అయితే జరిగింది. నేనైతే అది వాళ్ళు వీళ్ళు ఏ కుక్కలో లాగేసే లోపు నిజంగా జెన్యూన్గా ఉపయోగపడతాయి ఎవరికన్నా అనిపించిందండి. సో మా మెయిడ్స్కి కాల్ చేసి మీకు చెప్తున్నానమ్మా మీ టైమింగ్స్లో మీరు కనుక ఇదే కాలనీలో ఉంటే సో అండ్ సో ప్లేస్లో ఆ బ్యాగ్ ఉంది, దయచేసి ఎవరికన్నా ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. మరి నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ప్లీజ్ కామెంట్.